ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్యకి మానసిక పరిస్థితి బాగోలేదని ఇంట్లో అందరూ కూడా బాధపడతారు. ఎందుకంటే కావ్య రాజు ఉన్నట్టుగా రాజుతో పాటు మాట్లాడుతున్నట్టుగా ఇక ఇందిరాదేవి చూడటంతో ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య గురించి జాలి పడుతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఇలా జాలి పడడం కంటే ఒక డాక్టర్ని తీసుకొచ్చి కావ్యని చూపించండి, అలాగే రాజుకి పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించండి, వాడు మేనత్తగా మీ అందరూ కూర్చుంటే నేను వాడికి ముందుండి చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే ఇంట్లో పంతులు గారు రావడం, ఇక రాజ్ ఫోటోకి దండ వేసి బొట్టు పెట్టి మరీ ఇక పిండ ప్రదానాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది గమనించిన కావ్య ఒక్కసారిగా ఆపండి అని చెప్పి చాలా బాధతో పరుగున వచ్చి రాజ్ ఫోటోకి దండ బొట్టు చూసి ఒక్కసారిగా ఇక వెంటనే దండని తీసి కింద పడేసి బొట్టు తుడిపేసి అక్కడ ఉన్నవన్నీ ఇసురు కొట్టేస్తుంది. అందరూ అలానే చూస్తూ ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? నా భర్త చనిపోలేదు, బ్రతికే ఉన్నారని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి మావయ్య, నా భర్తని మీరు ముందే చంపేస్తున్నారా? అతను బ్రతికే ఉన్నాడు, నా కంటికి కనపడ్డారన్నా కూడా మీరు ఈ కార్యక్రమాలు చేయడం ఏంటి అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది కావ్య. ఇక వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. చెప్పాను కదా, నేను చెప్పిందంతా కూడా అక్షరాల జరుగుతుంది. కావ్యకి పిచ్చి పట్టింది. ఎంతైనా రాజ్ దూరం అయిపోయేసరికి రాజ్ గురించి ఇక కావ్య పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఇదంతా చూస్తుంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారు? వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే పక్కకి వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. చూడు, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఇక్కడ కావ్య అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మానసికంగా డిప్రెషన్లో ఉందని, తనకి పిచ్చి పట్టిందని నువ్వు చెప్పి వెళ్ళాలి అని చెప్పి డాక్టర్కి ఇక చెప్పిస్తుంది. ఇక మొత్తానికైతే రుద్రాణి ఇక కావ్య అయితే ఫోటో పట్టుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయి, ఏమండి మీరందరూ కూడా ఆయన్ని బ్రతుకుండగానే పిండ ప్రదానాలు చేస్తున్నారు, ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఏమండి మీరు నాకొక్కరికి ఎందుకు కనపడ్డారు? వీళ్ళందరికీ కూడా త్వరలోనే మిమ్మల్ని తీసుకొని వచ్చి అందరికీ కూడా కళ్ళు తెరిపిస్తాను, తప్పుకోండి అని చెప్పి ఫోటోను పట్టుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి అలాగే ఇక అపర్ణ, సుభాష్ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక రాజ్ దూరమై ఇల్లంతా కూడా చీకటిమయం అయిపోయింది. కావ్య ఈ రకంగా అయిపోయింది. భగవంతుడా, ఏంటి అగ్ని పరీక్ష అని చెప్పి ఇక ఇందిరాదేవి బాధపడుతూ ఉంటే ఇంతలోనే డాక్టర్ వస్తుంది. ఇదిగో అమ్మ, కావ్య గురించి డాక్టర్ని పిలిపించాను, వెంటనే కావ్యని చూపించి కావ్యకి ఏ ట్రీట్మెంట్ అవసరమైతే ఆ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి రుద్రాణి అనడంతో ఇక వెంటనే డాక్టర్ వచ్చి కావ్య సోఫాలో ఇక రాజ్ ఫోటోని హాల్లో పెట్టి ఇక రాజ్ వంక చూస్తూ, వీళ్ళందరినీ కళ్ళు తెరిపిస్తాను, మీరు బ్రతికే ఉన్నారని అందరికీ ప్రూవ్ చేస్తాను. అత్తయ్య తెలియక బాధపడుతున్నారు, మీరు ఎక్కడున్నా కూడా త్వరలోనే ఇంటికి వచ్చేలా చేస్తాను అని చెప్పి కోపంతో కళ్ళమ్మట నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఇక దూరం నుంచి డాక్టర్ వచ్చి, అమ్మ కావ్య ఒకసారి వస్తావా అనగానే, ఎవరు మీరు అని చెప్పి అంటుంది కావ్య. రామ్మా రా, నువ్వు ఇలా కూర్చో. సరే, నువ్వు చెప్పింది నిజమే, నీ భర్త బ్రతికే ఉన్నాడు, నేను నమ్ముతాను కదా, ఒకసారి చెయ్యివమ్మా అని చెప్పి చెయ్యి చూసి ఇక కళ్ళన్నీ పరీక్షణ చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కావ్య వంక చూస్తూ ఉంటే ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. నా భర్తకి ఏమీ అవ్వలేదు, నాకు కూడా ఏమీ అవ్వలేదు, ఎంతకీ నన్ను ఎందుకు మీరు పరీక్ష చేస్తున్నట్టు అని చెప్పి అనగానే, డౌటే లేదు అని చెప్పి పక్కకి వచ్చి సుభాష్కి అపర్ణకి అందరి ముందు, మీ కోడల పేరు కావ్యనే కదా, కావ్య అని చెప్పి కరెక్ట్గానే చెప్తుంది. ఇక తను మాట్లాడిన మాటలు కూడా చాలా వరకు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ తనకి రీసెంట్గానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. యాక్సిడెంట్ జరగడం వల్ల తనకి బలంగా గాయం జరగడం వల్ల తన భర్త తన పక్కనే ఉన్నట్టు, తనతోనే ఉన్నట్టుగా ఊహించుకొని మాట్లాడుతుంది. ఇది చాలా సింపుల్, చాలా మందిలో వస్తుంది. భర్త చనిపోయినాక చాలామంది సహజంగా ఇలాగే డిప్రెషన్లో బాధపడుతూ డిప్రెషన్ కాస్త మెంటలీగా ఫిజికల్లీగా ఇక మనతో వాళ్ళు ఉండరు, ఇక చనిపోయిన వాళ్ళతోనే బ్రతకడం నేర్చుకుంటారు. అదే ఇది, మీ కోడలు కూడా ఆ విధంగానే ఉంది అనగానే ఒక్కసారిగా కావ్య, ఏం మాట్లాడుతున్నారు అంటే
నేను లేని మనిషిని ఉన్నాడని ఊహల్లో ఉంటున్నానని అంటున్నారా మీరు అనగానే, అయ్యో అదేమీ లేదు, నీ భర్త బ్రతికే ఉన్నాడు కానీ అనగానే ఇక వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి, ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నేను పిచ్చిదానని ఇంట్లో అందరికీ చెప్పాలనుకుంటున్నారా? అసలు మీరు MBBS చదివే పాస్ అయ్యారా, లేతే పక్కన వాళ్ళ దగ్గర చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారా? ఎవరిని చూసి ఏమంటున్నారు? మీరు మర్యాదగా డాక్టర్గా ఉన్నారు కాబట్టి మర్యాదగా వదిలేస్తున్నాను, కానీ లేదంటే అనగానే ఒక్కసారిగా రుద్రాణి, అయ్యో అయ్యో వదిన, అమ్మ, అన్నయ్య, ఏంటి కావ్య పరిస్థితి? పాపం డాక్టర్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటుంది అనగానే, పోనీలేండి తను డిప్రెషన్లో ఉంది, ఆ మాత్రం ఆ రకంగానే ఉంటారు పేషెంట్ అనగానే అని చెప్పి డాక్టర్ మీద ఇక పట్టుకుంటుంది కావ్య. ఒక్కసారిగా మీరందరూ కూడా ఈమెకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, తినని ఎక్కడికి బయటకు పంపించకండి అని చెప్పి, నాకైతే ఈ అమ్మాయికి డ్యామ్ షూర్గా ట్రీట్మెంట్ అవసరం అనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రుద్రాణి అయితే, చెప్పాను కదా, మీరే మీ ఇంట్లో అందరూ కలిపి కావ్యకి ఈ పరిస్థితి వచ్చేలా చేశారు. అసలు కావ్య నిజానికి ఒకప్పుడు ఎంత తెలివిగా ఉండేది, తన తెలివి ముందు అందరూ బలదూరైపోయే వాళ్ళం. కానీ ఈరోజు ఒక డాక్టర్తో ఎలా మాట్లాడుతుంది, అందరి ముందు ఎలా బిహేవ్ చేస్తుంది, లేని మనిషి ఉన్నాడని ఏ రకంగా చెప్తుంది? అసలు మీరందరూ కూడా కావ్య భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? తన భవిష్యత్తు బాగుండాలి అంటే ఇంటి గడప దాటకుండా ఇంట్లోనే ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి కావ్యని ఇక చేయి పట్టుకొని లాక్కుంటూ లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, అత్తయ్య గారు అమ్మమ్మ, ఏంటమ్మమ్మ ఈ ఇంట్లో నా మాట లెక్క లేకుండా పోయింది, చివరాఖరికి నన్ను పిచ్చిదాన్ని చేశారా అమ్మమ్మ అని చెప్పి కావ్య ఏడుస్తూ ఉంటే, ఇక కావ్య అలా బాధపడుతూ ఉంటే అపర్ణ బోర్న, అమ్మ అత్తయ్య ఇక నేను ఏం చూడాలని మిగులున్నాను, నాకు అర్థం కావట్లేదు. చెట్టంత ఎదిగిన కొడుకు, ఒక్క కొడుకు, వాడు కనిపించక 10 రోజులు అయిపోతుంది. ఇక్కడ నా కోడలు నా కొడుకు గురించి పిచ్చిదానిలాగా మారిపోయింది. నేను కావ్యని ఎలా చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఒకవైపు ఇక ఇందిరాదేవి కూడా అక్కడికక్కడే కూర్చొని బోరున ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కావ్య పరిస్థితిని చూసి ఇక ఏమీ మాట్లాడలేక అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక మరొక పక్క ఇక రుద్రాణి అయితే రూములోకి వెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టేసి ఇక డోర్ లాక్ చేసుకొని బయటకు వస్తుంది. రుద్రాణి గారు డోరు తెరవండి, డోరు తెరుస్తారా లేరా అని చెప్పి ఇక ఉన్న పలంగా ఒక్కసారిగా ఇక కుప్పగూలిపోయి సృహ కోల్పోతుంది కావ్య. ఇక ఇక్కడిలా ఉంటే ఇక యామిని అయితే బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది రాజ్తో. రాజ్ ఏంటి ఆ అమ్మాయి స్పర్శ గుర్తుంది, నా స్పర్శ గుర్తులేదు అంటున్నాడు అంటే ఖచ్చితంగా తన వైఫ్ కావ్యనే అయి ఉండొచ్చు. కావ్యని హాస్పిటల్లో జాయిన్ చేసి కావ్యకి కనిపించినట్టున్నాడు రాజ్. అంటే ఇక మొత్తానికి అది రాజ్ బ్రతికే ఉన్నాడని నిర్ధారణకు వచ్చే ఉండొచ్చు. ఖచ్చితంగా ఎంక్వైరీ స్టార్ట్ చేసే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ రకంగా వదిలేస్తే ఇక బాగోదు. రాజ్ ఇక పెళ్ళి వద్దంటున్నాడు, ఫారెన్ వద్దంటున్నాడు. కాబట్టి రాజ్ని నా సొంతం చేసుకోవాలి. రాజ్ని ఏదో రకంగా ఇక నా వైపు తిప్పుకోవాలంటే ఖచ్చితంగా ఈరోజు రాజ్తో పాటు నేను కలిసిపోవాలి, ఇక ఇద్దరం ఏకమైపోవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక యామిని అయితే ప్లాన్ వేసి మత్తు ట్యాబ్లెట్ పాలల్లో కలిపి రాజ్కి ఇస్తాను, ఆ మత్తులో రాజ్ పక్కనే ఉంటాను కాబట్టి రాజ్కి మత్తులో ఇక వాళ్ళ వైఫ్ అన్నట్టుగా నాతో కాపురం చేస్తాడు అని చెప్పి ఒక క్రూరంగా మృగంలాగా ఆలోచించేస్తూ ఉంటుంది యామిని. ఇక మొత్తానికైతే కావ్య అలా కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల స్వప్న అప్పు ఇద్దరు కలిసి చాలా బాధపడతారు. లోపలికి వెళ్ళి కావ్య అని చెప్పి లేపి అన్నం పెడుతూ ఉంటే, ఏంటి అప్పు, నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్వి, స్వప్నక్క నువ్వు ఈ ఇంట్లో అందరికంటే మెచ్యూర్గా ఆలోచిస్తానని చాలాసార్లు చెప్పావు, కానీ ఇప్పుడు నన్ను అన్నం తినమని వచ్చారా, మొత్తానికి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదే అనగానే, అయ్యో అక్క ఎందుకక్క అలా మాట్లాడతావు అని చెప్పి అప్పు అనగానే, అసలు నువ్వు నిజంగా పోలీస్ ఆఫీసర్వేనా, నీ కంటికి ఇక బావ శవం కానీ బావ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ వాళ్ళు ఇచ్చారా,
చెప్పు అనగానే లేదక్క, కానీ బావకు సంబంధించినవన్నీ ఉన్నాయి కదా, అక్కడ బాగా యానిమల్స్ తిరుగుతాయంటక్క. ఈ విషయం నీకు చెప్పలేక చెప్తున్నాను. బావ మాయమైపోయాడు అంటే అక్కడ అనగానే చాలా ఆపు, ఏం మాట్లాడుతున్నావు? ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసావా? సగం సగం పనులు చేసి వాళ్ళెవరో ఏదో చెప్పారని నా భర్త బ్రతికే ఉన్నాడంటే నా మాట నీకు నమ్మకం లేదు. వాళ్ళెవరో ఏదో చూపించారని అదే పట్టుకొని ఎలాడతావా? చూడప్పు, మీరందరూ అనుకున్నట్టు నాకు ఏ పిచ్చి పట్టుకోలేదు. ఆ రుద్రాని చాలా మహమ్మారి, అందుకే ఏదో చెయ్యాలని నన్ను పిచ్చిదానిలాగా క్రియేట్ చేసి రూమ్లో పడేసింది. కానీ ఈ రూమ్లో పడేయడం చాలా మంచిదైంది అనగానే ఏమైందక్క అనగానే ఏమైందా, ఒక్కసారి ఫోన్ చూడు, ఒక్కసారి ఈ ఫోటో చూడవే అని చెప్పి 10 ఫొటోస్ని ఇక అప్పుకి చూపిస్తుంది. ఒక్కసారిగా స్వప్న అలాగే అప్పు షాక్ అయిపోతారు. రాజు యామినితో కలిసిన ఫొటోసు అలాగే ఫోన్ నెంబరు అన్నీ కూడా వివరంగా ఉంటాయి. ఇక ఇదిగో, ఇది మీ బాబా పర్సనల్గా వాడే ఫోను, ఇది పర్సనల్ కాల్స్కి వాడతాడు. అలాగే ఆ రోజు ఇక ఫోన్ తీసుకురాకుండా ఇద్దరం కూడా ఆఫీస్ కాల్ మాత్రమే అటెండ్ చేయాలని ఇక ఫోన్ని ఇంట్లోనే పెట్టాడు. కానీ కరెక్ట్గా మేము వెళ్తామనగా రెండో రోజే నేను పొద్దున్నే లేచేసరికి బావ బయట నుంచి వచ్చాడు. ఇక వెంటనే అత్తయ్య వాళ్ళందరూ హనీమూన్ అనగానే నేను కూడా ఎక్కడికి వెళ్ళారు ఏంటని అడగలేదు. కానీ బావ మాత్రం మూడీగానే కనపడ్డాడు. కానీ ఈ ఫోన్ కాల్స్లో ఇక ఒక అమ్మాయితో బావ ఏ విధంగా మాట్లాడాలో చూడు అనగానే ఇక మొత్తానికైతే ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతూ ఫోటోలు చూస్తూనే ఇక ఫోన్ కాల్ వింటుంది. రాజ్, నేను నీ కోసం ఫారెన్ నుండి వచ్చాను. నువ్వు నాకు సొంతం కావాలంటే నీ భార్యకి విడాకులు ఇవ్వు. రాజ్, నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వు నేను తప్ప ఎవరు ఉండకూడదు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉన్న కాల్స్ ఇటువైపు నుంచి రాజ్ చాలా కోపంతో అది ఎప్పటికీ జరగదు, నేను నా భార్య తప్ప నా జీవితంలో నువ్వు ఎప్పుడు కనపడకూడదు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేయడం వల్ల మొత్తానికైతే ఇక డాక్టర్తో కూడా ఇక రాజు మాట్లాడిన కాల్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. యామిని చాలా డిప్రెషన్ అయిపోయింది, తను డ్రగ్స్ అన్నీ కూడా అలవాట్లన్నీ మానుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇక ఫారెన్ నుండి వచ్చింది, తను ఇక నీ దగ్గరికే వస్తుంది అని చెప్పి అడ్రస్ ఇమ్మని చెప్పింది అని చెప్పి ఇక డాక్టర్ పెట్టిన అడ్రస్ కూడా ఉంటుంది. ఇక ఒక్కసారిగా మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది అప్పు, కావ్యకి, స్వప్నకి. ఇక వెంటనే అక్క, సారీ అక్క, నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్గానే కాదు ఒక చెల్లెలుగా కూడా సిగ్గుపడుతున్నాను. నేను ఇలా పోలీసుగా ఎలా ఆలోచించాను, నువ్వు నిజం చెప్తున్నా అబద్ధంలాగా ఎందుకు అనుకున్నాను, నన్ను క్షమించక్క అని 2 చేతులు పట్టుకోగానే అప్పు, నన్ను క్షమించమని అడగద్దే, నీ డ్యూటీ నువ్వు చేశావు. ఇదిగో ఇలాగుంటే ఎవరైనా అనుమానిస్తారు కదా, ఈ రకంగా ఇంట్లోనే ప్రూఫ్స్ ఉంచుకొని నేను పిచ్చిదాన్ని అయ్యాను నలుగురిలో అనగానే పదక్క, ఇప్పుడే నలుగురికి చూపించి బావ బ్రతికే ఉన్నాడని చెప్పి అందరి ముందు ఈ విషయం బయట పెడతాను అనగానే ఊరుకోవే, సైలెంట్గా ఊరుకో, ఎవరైనా వస్తున్నారేమో చూడు అనగానే ఇక స్వప్న, అదేంటే కావ్య, ఇప్పుడు మన దగ్గర రాజ్ బ్రతికే ఉన్నట్టుగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, రాజ్ని ఆ యామినినే పట్టుకెళ్ళిపోయింది, నువ్వు చెప్పినట్టు కరెక్ట్గానే ఇక యామిని అడ్రస్లోనే ఉంటాడు రాజ్ అనగానే ఉంటాడు, ఉండకపోవచ్చు, ఇదంతా కూడా ఆ యామిని వేసిన ప్లాన్ అని ఇప్పటికి నాకు అర్థమైంది. యామిని, ఇక నీ పని అయిపోయింది అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇక అప్పు, మరి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏం చేయాలనుకుంటున్నావే కావ్య అనగానే ఇంట్లో వాళ్ళకి ఏ ఒక్కరికి తెలియకూడదు, ఇంటి నిండా మనుషులతో ఈ ఇల్లు కలకలలాడుతూ ఉన్న ఇల్లు ఒక్కసారిగా నిర్జీవంగా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పినా నువ్వు చెప్పినా ఈ ఫోటోలు చూపించినా ఎవరు కూడా నమ్మరు, ఆయనని తీసుకొని వస్తే తప్ప ఇంట్లో ఎవరికి కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఎవరికి ఏ విషయం చెప్పకుండానే వెళ్ళి బావని తీసుకొని ఇంటికి తీసుకొద్దాం అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే అయితే అక్క భోజనం చెయ్యి, నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదే కావ్య, మంచిగా బొట్టు కాటుగా అన్నీ పెట్టుకొని రెడీ అవ్వు, రాజుకెళ్ళి రాజుని తీసుకొని ఇంటికి రా, అంతే, అంతకు మించి నేనేమి కోరుకోవట్లేదే అని చెప్పి స్వప్న అంటుంది. ఇక వెంటనే కావ్య చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని, ఏమండి మీరు బ్రతికే ఉన్నారు, మీరు ప్రాణంతోనే ఉన్నారని నాకు అర్థమైంది,
అందుకే మీరు నాకు కనపడ్డారు. కానీ నాకు హాస్పిటల్లో జాయిన్ చేసి మీరు వెళ్ళిపోయారు అంటేనే నాకు అర్థం అవ్వలేదు. ఏమైందా, మీకు ఏమైందని నా దగ్గరికి ఎందుకు ఉండలేదు, ఇంటికి ఎందుకు రావట్లేదు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది, ఆ మహమ్మారి ఒక యంత్రంగా మన మీద ప్రయోగించిందని, ఇద్దరికీ కలిపి యాక్సిడెంట్ చేయించింది ఆ యామిని నాకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీకు ఏ విధంగా అయినా సహాయం చేసి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పు తన పని తను చేస్తూ మొత్తం ఎంక్వైరీ చేస్తూ అడ్రస్లన్నీ తెలుసుకోవాలని చెప్పి అప్పు పనిలో అప్పు ఉంటుంది. ఇక కావ్య ఈ కిందికి దిగి వస్తూ ఉంటే హాల్లో అందరూ ఉంటారు. ఇక కావ్యని చూసి అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా ఆశ్చర్యం చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఏంటి నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు? ఏమైంది నాలో? మీ అందరికీ నేను కొత్తగా కనిపిస్తున్నాను అత్తయ్య అనగానే, అదేమీ లేదు కావ్య, నువ్వు బాగానే ఉన్నావు కదా అనగానే, బాగానే ఉన్నాను అత్తయ్య, మీరు అందరూ అంటున్నారు కదా నాకు పిచ్చి పట్టిందని. నేనైతే బాగానే ఉన్నాను, అందుకే ఇలా ఉన్నాను అనగానే వెంటనే అక్కడే అర్థమవుతుంది నువ్వు బాగాలేదని. ఎవరైనా భర్త చనిపోతే బోరమని ఏడుస్తూ బొట్టు, కాటిక, పూలు అన్నీ తీసేసి ఇక ఒక మామూలుగా జీవిస్తూ ఉంటారు. కానీ నువ్వు అలా కాదు కదా, ఉన్నది లేనట్టుగా, లేది ఉన్నట్టుగా ఊహించుకొని ఇదిగో ఒక మొత్తైదులాగా తయారయ్యావు. ఇక్కడ తెలుస్తుంది నీకు పూర్తిగా మైండ్ పోయిందని అని చెప్పి రుద్రాణి అనగానే ఇక వెంటనే స్వప్న, ఆగత్తా ఆగు అంటే, కావ్య ఎలా ఉంటే మీరు కావ్యకి పిచ్చి పట్టలేదని అంటారు అనగానే, అందరూ భర్త పోయినాక ఎలా ఉంటారో అలాగా ఈ బొట్టు గాజులు అన్నీ తీసేసి సింపుల్గా వైట్ సారీ కట్టుకొని ఇంట్లో ఉండాలి అనగానే వెంటనే ఇక లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం అత్త అని చెప్పి ఇక ఒక తెల్లని చీర తీసుకొని దగ్గరకు వస్తుంది. అబ్బో, చాలా రోజుల తర్వాత నా కోడలు అనిపించుకున్నావు కదా స్వప్న. నిజానికి స్వప్న, మారిపోయావు నువ్వు. మీ అక్క కట్టుకోవాల్సిన చీరని బాగానే తెచ్చావు అనగానే, ఇది కావికని ఎవరన్నారు, ఇది మీకోసం అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే కావ్య, అవును ఇది మీకోసమే. ఎందుకంటే భర్త కనపడకపోయినంత మాత్రానే భర్త లేడని, నాకు బొట్టు గాజులే అవసరం లేదని చాలా చక్కగా చెప్పారు కాబట్టి మీకు భర్త లేడు, అసలు ఉన్నాడో బ్రతికాడో చచ్చాడో ఎవరికీ తెలీదు. టింగురంగమని ఇంట్లో భర్త లేకుండా అన్ని రకాల సుఖాలు అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తున్నప్పుడు మీరు భర్త ఉండి కూడా నేను ఇలా ఉంటే తప్పే ఉంది. ముందు ఈ చీర మీరు కట్టుకొని మీరు చూపిస్తే అందరికీ బాగుంటుంది. మీ భర్త మీతో పాటు దూరంగా వెళ్ళిపోయాడు అంటే ఇక ఎక్కడో ఉన్నాడని నువ్వెలా అనుకుంటున్నావు? అలాగే నా భర్త కూడా నాకు దూరంగా ఎక్కడో ఉంటున్నాడు కాబట్టే భర్త ఉన్నాడని అనుకుంటాను. చూడండి రుద్రాణి గారు, ఎప్పుడూ కూడా అందరూ ఒకేలాగా ఆలోచించాలని అస్సలు అనుకోకండి. ఈరోజు మీ రోజు నడుస్తుంది కాబట్టి మీరు ఎన్ని మాటలైనా అంటారు, ఏమన్నా చేస్తారు. కానీ ఒకే ఒక్క రోజు నా రోజు వస్తుంది. అప్పుడు మీరే తెలుసుకుంటారు నా భర్త బ్రతుకున్నాడని, నాకు ఎలాంటి పిచ్చి లేదని అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి, అమ్మ కావ్య, ఎక్కడికి బయలుదేరుతున్నావు అనగానే, అయ్యో అమ్మమ్మ గారు, నేను పిచ్చిదాన్ని అయిపోయానని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ కాదమ్మమ్మ, నా భర్త బ్రతికే ఉన్నాడని నేను చాలా గట్టిగా చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. ఒకానొక రోజు నా భర్త ఒక బిడ్డను తీసుకొని ఇంటికి తీసుకొస్తే మీరందరూ కూడా నమ్మేసి తనకు పుట్టిన బాబే అని చెప్పి మీరందరూ కూడా అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాగే ఈరోజు కూడా అతను కనపడకపోయేసరికి అతను లేడని తప్పుగా అనుకుంటున్నారు. ఈరోజు 24 గంటల లోపల నా భర్తని ఇక్కడ తీసుకొని నుంచోబెడతాను. లేదు అంటే మీరు ఈ రుద్రాణి గారు అందరూ అన్నట్టుగానే నా భర్త లేడని మీతో పాటు నేను కూడా పూజలో కూర్చుంటాను. ఏమంటారు అమ్మమ్మ అనగానే ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు. ఇక వెంటనే యాదగిరి పద అని చెప్పి కారులో కూర్చోబోతుంటే ఇక అక్కడికి వచ్చి సుభాష్ వచ్చి, యాదగిరి జాగ్రత్త అనగానే, సరే బాబు గారు, నేను జాగ్రత్తగానే తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య కారు ఎక్కుతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య బయటికి వెళ్తూ ఉంటే
అందరూ షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతారు. స్వప్న అంటూ ఉంటుంది, ఎవరూ కంగారు పడద్దు, కావ్య అంతా నార్మల్గానే ఉంది. కావ్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండొచ్చు కదా. ఈ ఒక్క రోజే కదా కావ్య టైం అడిగింది, అప్పటి వరకు ఎవరు బాధపడకండి అమ్మమ్మ అని చెప్పి ఇక స్వప్న అయితే ధైర్యం చేస్తుంది. ఇక అట్టించట్టు కావ్య అడ్రస్ షేర్ చేస్తుంది అప్పు. మొత్తానికైతే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక యామిని ఇల్లునైతే తెలుసుకుంటారు. ఇక యామిని అయితే మత్తు టాబ్లెట్ని పాలల్లో కలుపుతూ ఉంటే ఇక తల్లి తండ్రి ఇద్దరు వచ్చి, యామిని ఏం చేస్తున్నావు అనగానే, ఇక ఇలా చేస్తాను, మత్తులో అతను ఉంటే అతనితో పాటు జీవితం పంచుకోవాలనుకుంటున్నాను, అప్పుడు ఖచ్చితంగా నాకు రాజ్కి పెళ్ళవుతుంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు బేబీ, రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుందా? రాజ్కి గతం మర్చిపోయి రాజ్ అన్నీ మర్చిపోయినా కూడా తన మనసు ఎక్కడో ఉందని అర్థం చేసుకొని పెళ్ళి వద్దు, ఫారెన్ వద్దని మొహం మీద కొట్టినట్టు చెప్పినా కూడా ఇంకా ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఒక ఆడదానిగా నువ్వు చేయాల్సిన పని ఇదేనా? తనని ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, అక్కడ వరకు ఓకే అన్నాను, కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను అనగానే, ఏంటి డాడీ ఎక్కువ మాట్లాడుతున్నారు? నేను ఎవరిని కూడా లెక్క చేయను. రాజ్ నా సొంతం కావాలి. రాజ్ నేను కనీసం పిల్లల్ని కనాలి, అప్పుడైనా రాజ్ నాతో ఉంటాడు అని చెప్పి ఇక మొత్తానికైతే వాళ్ళిద్దరి మాట పట్టించుకోకుండా ఇక పాలను తీసుకొని వెళ్ళి రాజ్ రూమ్లోకి వెళ్తుంది. ఇక కరెక్ట్గా ఇంతలోనే ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక అక్కడికి వస్తారు. ఇక రాజ్, ఏంటి ఆమెని పాలు తీసుకొచ్చావేంటి అనగానే, పాలు తాగు రాజ్, నీకు ఇష్టం కదా అనగానే, పాలు నాకు ఇష్టమేంటి, పాలను చూస్తుంటేనే వామిటింగ్ వస్తుంది, నాకొద్దు అనగానే, తాగు రాజు, పర్వాలేదు తాగు, నా కోసం తాగు రాజు అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య మొహం గుర్తుకు వస్తూ ఉంటుంది రాజ్కి. ఇక దగ్గరకు వస్తూ ఉంటే కావ్య కళావతి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు బాబా, కళావతి ఎవరు అనగానే, అది నాకు అర్థం కావట్లేదు, నా నోట్లో నుంచి నువ్వు రాగానే కళావతి అని ఎందుకు వస్తుంది, అసలు కళావతి ఎవరు? నాకు ఆ అమ్మాయి, కళ్ళు తిరిగి పడిపోయిన అమ్మాయి పదే గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయితో నేను మాట్లాడినట్టు, ఆ అమ్మాయి నాతో చనువుగా ఉన్నట్టు నాకు జ్ఞాపకం వస్తుంది, తను నా ఫ్రెండ్ అయితే కాదు అని చెప్పి అనగానే, మరి ఎవరు అనుకుంటున్నావు బావా, నీ జీవితంలో నేను తప్ప ఎవరు లేరని చెప్తుంటే నమ్మవేంటి అనగానే, అసలు నువ్వు నా జీవితంలో ఉన్నావంటేనే నాకు నమ్మకం సరిపోవట్లేదు. ఇందాక కూడా చాలా ఘోరంగా నువ్వు మీ అమ్మ నాన్నలతో మాట్లాడావు, ఈ పాలల్లో ట్యాబ్లెట్ వేసి నాతో వేరే విధంగా ఉండాలనుకుంటున్నావు, అసలు నువ్వు ఎవరివి, యామినివి అని చెప్పి చెప్తూ ఉన్నావు, కానీ నీ చూపు అయితే నాకు చాలా ఘోరంగా అనిపిస్తుంది అనగానే, ఏంటి రాజ్ కొంచెం గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడా, నన్ను గుర్తుపట్టేస్తాడా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే అప్పు కావ్య ఇక ఇద్దరు కూడా డోర్ దగ్గర నుంచోగానే యామిని తల్లిదండ్రులు ఓపెన్ చేస్తారు. ఎవరు కావాలి మీకు అనగానే, ఈ ఇంట్లో మీ అమ్మాయి యామిని ఉందా అనగానే, యామినినా, వీళ్ళేంటి పోలీసుల్లా ఉన్నారు, ఈ యామిని గురించి అడుగుతున్నారు, లేదు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనగానే, ఇక వెంటనే డోర్ని వేసేపోతుంటే, డోర్ని ఎందుకు వేస్తున్నారు, యామిని లేదో ఉందో మేం చూస్తాం అని చెప్పి అప్పు ఒక్కసారిగా డోర్ని తోసుకుంటూ వస్తుంది. ఇక రాజ్ అప్పుడే అంటూ ఉంటాడు, చూడు యామిని, నా జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఏవేవో జ్ఞాపకాలు వస్తున్నాయి. ఆ అమ్మాయి స్పర్శ నా మనసుకి తెలుస్తుంది, తనతో ఒకసారి మాట్లాడాలి, తన కోసం హాస్పిటల్కి వెళ్ళి తను ఎక్కడ ఉంటుందో అడ్రస్ కనుక్కొని తనని అడిగి నా గతాన్ని తెలుసుకుంటాను అని చెప్పి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే కావ్య రాజ్ వంక చూస్తూ ఉంటుంది. రాజ్ ఒక్కసారిగా కావ్యని చూడగానే, ఏమండి అని చెప్పి రాజ్ని గట్టిగా వచ్చి హగ్ చేసుకుంటుంది కావ్య. అప్పు దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇక బావా ఏమైంది బావా, ఏంటి బావా ఇక్కడున్నావేంటి బావా, అక్కని కుటుంబాన్ని వదిలేసి ఇక్కడెందుకున్నావు అని చెప్పి అప్పు ప్రశ్నిస్తుంటే ఇక ఒక్కసారిగా రాజ్ అలాగే నుంచుని ఉండిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటండి మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత మీకు ఏమైంది, నన్ను గుర్తుపట్టలేకపోతున్నారా, నన్ను కళావతి అని చెప్పి పిలిచేవాళ్ళు కదా అనగానే ఒక్కసారిగా రాజ్ టన్ అయిపోతాడు. కళావతి
నీ పేరు కళావతినా అనగానే, అవునండి, మీరే కదా నాకు కళావతి అని పేరు పెట్టారు, మీరే కదా నన్ను కళావతిని పిలిచేది అనగానే, ఒక్కసారిగా రాజ్ అంటే నువ్వు ఎవరు అనగానే, ఇంకా ఆలోచిస్తారేంటండి, మీకు నాకు పెళ్ళి అయింది చూడండి అని చెప్పి ఫోటో చూపిస్తుంది ఫోన్లో. ఒక్కసారిగా రాజ్ టన్ అయిపోతాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న యామిని తల్లిదండ్రుల్ని, యామినిని గట్టిగా నిలదీస్తాడు. చూడు యామిని, నాకు ఎవరు లేరన్నావు, నా జీవితంలో ఇక మీ ముగ్గురు తప్ప ఎవరు లేరన్నావు, మరి ఈ పెళ్లి ఫోటో ఏంటి, ఈ అమ్మాయి నా భార్య అని చెప్పి ఎందుకు చెప్తుంది, నా దగ్గర గతాన్ని ఎందుకు దాచిపెట్టారు, అసలు మీరు నాతో ఏమి కావాలని మీరు సాధించాలని నన్ను ఈ విధంగా ఎక్కడ ఉంచారు అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకి వెంటనే ఇక అక్కడే ఉన్న ఇక యామిని తండ్రి, బాబు రాజ్, నిజమే, ఆ అమ్మాయి చెప్పింది నిజమే, నువ్వు పెళ్ళయ్యి ఇక యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోయావు, నా కూతురు యామిని నీకు ఒకప్పుడు ఫ్రెండు అనగానే, డాడీ ఏం మాట్లాడుతున్నారు, కన్న కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా, రాజుని నా వాడిగా నేను కావాలనుకున్నాను, కానీ భగవంతుడి దయ వల్ల యాక్సిడెంట్లో రాజ్ గతాన్ని మర్చిపోయాడు, నాకు రాజ్ దగ్గర కావాలని అనుకుంటుంటే దూరం చేస్తావా, రాజ్ నీకు పెళ్ళి అయింది, కానీ నాతో ఈ పెళ్ళికి ముందే ప్రేమ కూడా ఉంది, మన ప్రేమ నిజమైతే ఈ అమ్మాయిని వదిలేసి నాతో పెళ్లి చేసుకోమని నీకు నేను అడిగాను, కానీ నువ్వు నన్ను పక్కన పడేసి ఈ కళావతే నాకు ప్రపంచం అన్నావు, అందుకే మీ ఇద్దరిని ఈ కళావతిని లేపేయాలనుకున్నాను అని చెప్పి వెంటనే చేతిలో ఉన్న రివాల్వర్ తీస్తుంది. ఒక్కసారిగా అప్పు, కావ్య, రాజ్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, అడ్రస్ తెలుసుకొని నా రాజుని తీసుకెళ్ళిపోదామని వచ్చావు కదా కావ్య, ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఎలా ఇంటి దాటి వెళ్తావో చూడు రాజ్, నేను నీకు గతం గుర్తున్నా లేకపోయినా నేను నీకు తప్ప నువ్వు నాకు తప్ప మన ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా బ్రతికి బట్ట కట్టరు అని చెప్పి రివాల్వర్తో షూట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక వెంటనే కళావతి అని చెప్పి రాజ్ అడ్డపడతాడు. అడ్డుపడగానే ఇక వెంటనే రివాల్వర్ని పక్కకు పెట్టేస్తుంది యామిని. ఇక వెంటనే రాజ్ అలా కళావతి అన్న ఒక్క మాటతోనే కావ్య, రాజ్ ఇద్దరు ఒక్కటైపోతారు. కావ్యని ఇక చూస్తూనే మొత్తం కూడా రెండు చేతులు పట్టుకొని ఇక ఎప్పుడైతే ఇక బూత్ బంగ్లాలో ఇద్దరు ప్రపోజ్ చేసుకొని డైమండ్ రింగ్ పెడతాడో అది మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత మెల్లగా ఇక అక్కడ ఉన్న అపర్ణ, సుభాష్ అందరూ కుటుంబం మొత్తం దుగ్గిరాల వారసత్వం, ఇక ఆఫీసు, ఇల్లు మొత్తం ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా గుర్తుకొచ్చేస్తుంది రాజ్కి. అంతే, ఇక యామిని తట్టుకోలేదు. నేను బ్రతకనివ్వను కళావతి అని చెప్పి కావ్య దగ్గరికి వస్తూ ఉంటే ఇక వెంటనే అప్పు, నువ్వేంటే బోడి బ్రతకనిచ్చేది, ఇంతవరకు నిజం మాకు తెలియదు కాబట్టి మా బావని ఇక్కడ పెట్టావు, ఇప్పుడు మొత్తం తెలిసిపోయింది కాబట్టి నీకు పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించి అట్నుంచటే జైలుకి తీసుకెళ్ళాలి నడు అని చెప్పి ఇక ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోతుంది. మంచి పని చేశారమ్మా, తనకి ట్రీట్మెంట్ అవసరం, తనకి ట్రీట్మెంట్ ఇచ్చి మనిషిగా మార్చి పంపించండి అని చెప్పి ఇక యామిని తండ్రి అయితే అంటాడు. బేబీ అని చెప్పి యామిని తల్లి బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే యామినినైతే ఇక అంబులెన్స్లో తోసేసి పట్టుకుపోతుంది ఇక అప్పు అయితే. ఇక మొత్తానికైతే రాజుని తీసుకుని దుగ్గరాల ఇంటికి వస్తుంది కావ్య. రాజుని చూసి ఒక్కసారిగా గుమ్మం ముందు రాజ్ కావ్యని చూసి అపర్ణ, సుభాష్, ఇందిరాదేవి అందరూ షాక్ అయిపోతారు. అత్తయ్య, మీ అబ్బాయి అత్తయ్య, చూడండి, కళ్ళారా చూడండి, ఆయన బ్రతికే ఉన్నాడు, అతను నాతో ఎందుకు లేడని ప్రశ్నించారు కదా రుద్రాణి గారు, ఇప్పుడు అడగండి, అతను గతం మర్చిపోయారు, ఇప్పుడు గతం గుర్తుకు వచ్చి మన ఇల్లు గుర్తుకు వచ్చి మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి ఇక్కడికి వచ్చారు అనగానే మా అమ్మ అని చెప్పి ఇక మమ్మీ అని చెప్పి అపర్ణ దగ్గరికి వచ్చి, అమ్మ నేను గతం మర్చిపోయానమ్మా, నాకు ఎవరు తెలియదన్నట్టుగా అయిపోయింది, నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు అందరూ ఉన్నారని నాకు కావ్య అన్ని విధాలుగా గుర్తు చేసింది, అప్పుడేనమ్మా గతం మొత్తం గుర్తుకొచ్చింది అని చెప్పి ఇక రాజ్ జరిగినట్టుగా చెప్తాడు. ఇక వెంటనే రుద్రాణి అయితే ఒక్కసారిగా దెబ్బకి కుప్పగూలిపోతుంది.
ఇక వెంటనే స్వప్న వచ్చి, చూశారు కదా ఎవరికి పిచ్చి పట్టిందో ఎవరికి పిచ్చి పట్టలేదో, మా కావ్య ఎప్పుడు ఏది చెప్పినా అది అక్షర సత్యం అవుతుంది. ఇప్పుడు ఏమంటావు, ఈ వైట్ చీర కట్టుకొని మూల కూర్చో, లేదంటే ఏదో ఒక రోజు నేనే నీకు నలుగురిలో తీసుకుని వెళ్ళి ఈ చీర కట్టించాల్సి వస్తుంది, పో లోపలికి పో అని చెప్పి అనగానే కావ్య వెంటనే ఆగక్క అని చెప్పి రుద్రాన్ని చంప చెల్లుమని కొట్టి, ఇంకొకసారి ఎవరో ఎమోషనల్తో ఆడుకోవాలని చూస్తే మాత్రం అస్సలు బాగోదు, నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పి కావ్య మొత్తానికైతే సాధిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.